చెండా పైకి जिंदाबाद 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 AITUC जिंदाबाद AITUC जिंदाबाद AITUC जिंदाबाद जिंदाबाद రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 18,000 ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 18,000 ఇవ్వాలి పెండింగ్ వేతనాలు ఇవ్వాలి పెండింగ్ వేతనాలు ఇవ్వాలి అంగన్వాడీ టీచర్ల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంగన్వాడీ టీచర్ల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి AITUC జిందాబాద్ ప్రభుత్వం కనీస వేతనం 16,000 ఇవ్వాలి కనీస వేతనం 26,000 ఇవ్వాలి కనీస వేతనం 26,000 ఇవ్వాలి అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి బిఎల్ఓ డ్యూటీలు రద్దు చేయాలి బిఎల్ఓ డ్యూటీలు రద్దు చేయాలి వెనక కొన్ని రాదు పైది కూడా వస్తుంది సప్పుడు రాదు నా పేరు శాంతకుమారి నేను AITUC రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిని ఈరోజు మేము ఇక్కడికి అందరం అంగన్వాడీ టీచర్లను రావడానికి కారణం ఏంటంటే ఈరోజు సార్వత్రిక సమ్మె దేశవ్యాప్త సమ్మె దాని గురించి ఇక్కడ సార్కు MRO సార్కు మెమోరాండం ఇవ్వడానికి వచ్చినాము అంగన్వాడీ టీచర్స్ గత 40 సంవత్సరాల నుంచి వెట్టి చాకిరీ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అసలు ఈ అంగన్వాడీ టీచర్లకు ఒక గుర్తింపు కూడా లేకుండా పోయింది మాకు ఏదైనా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులు లేకుండా పోయింది మా జీతాలు వచ్చే జీతాలతోటి చాలీసాలని అసలు అంగన్వాడీ టీచర్లు అంటేనే దారిద్ర్య రేఖకు దిగువనున్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది అయినా కూడా ఇందులో జీతాలు నెల నెల రాకపోవడం ఆ కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని మా గురించి అసలు ఏది కూడా ఇప్పటివరకు ఏది కూడా పట్టించుకోవడం లేదు ఒక టీచర్కి ఏమన్నా అయ్యింది అని అంటే ఆ టీచర్ ఈరోజు చనిపోయిందంటే రేపు ఆ టీచర్కు సాలరీ కూడా రావడం లేదు అలాంటి పరిస్థితుల్లో మేము ఒక రకంగా చెప్పాలంటే వెట్టి చాకిరీ చేస్తున్నాం ప్రభుత్వానికి ఏ డిపార్ట్మెంటు ఇంతకుముందు అన్ని డిపార్ట్మెంట్లను పర్మనెంట్ చేసిర్రు మేము మా డిమాండ్స్ ఈరోజు మేము MRO సార్ గారికి ఇచ్చిన డిమాండ్స్లలో ఏంటంటే మాది కనీస వేతనం మమ్మల్ని కనీస గౌరవం ఎంతసేపు ఉన్నా గౌరవ వేతనం అంటారు అది గౌరవ వేతనం అంటే గౌరవ వేతనం కిందికి రావట్లేదు ఒక టీచర్ 8 గంటలు పనిచేస్తుంది 9 to 5 వరకు 4 వరకు పనిచేయాలి 4 వరకు పని అంటే మాది కనీస వేతనం కిందికి లేదు ఇటు గౌరవ వేతనం అంటారు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదు తర్వాత ఇంకా మేము ఈరోజు సార్కి ఇచ్చిన డిమాండ్స్ ఏంటంటే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని మాకు అది రిటైర్మెంటు సౌకర్యం కల్పించమని మరియు ఇప్పుడు 5 సంవత్సరాలు ఇంతకుముందు 10 సంవత్సరాలు నిండిన వాళ్లకు అది సూపర్వైజర్గా తీసుకునేవాళ్ళు అలా కాకుండా ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి పనిచేసిన టీచర్స్ కూడా ఉన్నారు వాళ్ళ సర్వీస్ కూడా అయిపోతుంది మొత్తం ఇందులో అంగన్వాడీ టీచర్కి వచ్చినప్పటి నుంచి అంగన్వాడీ టీచర్గానే వాళ్ళ జీవితాలు మగ్గిపోతున్నాయి వాళ్ళకి సీనియారిటీ ప్రకారంగా డిగ్రీ ఉన్న వాళ్ళకు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు ఏజీ ఉన్న వాళ్ళకు సర్వీస్ ప్రకారం వాళ్ళకు పదోన్నతి సూపర్వైజర్ పదోన్నతి కల్పించాలని ఇంకా మావి TADAలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఇంతవరకు ₹1 మేము TADA ఎత్తుకున్న పాపాన పోలేదు మాకు నెలకు 2 మీటింగ్లు ఉంటాయి 2 మీటింగ్లకు పోతే మేము ఒక్కొక్కసారి ఒక్కొక్క టీచర్ దగ్గర రూపాయి కూడా లేని పరిస్థితులు ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో కూడా మేము ఉద్యోగాలు చేస్తున్నాం గ్యాస్ బిల్లులు మాకు సరిగ్గా రావు కూరగాయల బిల్లులు సరిగ్గా రావు ఏవి సరిగ్గా రావు మాకు అడగడమే తప్ప మా పరిస్థితులు మొత్తం ఎక్కడక్కడ దిగజారిపోతుంది దయచేసి ఈ ప్రభుత్వం అన్న ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మమ్మల్ని గుర్తించి మొన్న పోయిన అసెంబ్లీలో ₹18,000 సాలరీ చేస్తామన్నారు ఆ సాలరీ